సిపిఐ సిపిఎం జాతీయ స్థాయి నాయకులు సుధాకర్ రెడ్డి గారు, శ్రీ రాఘవల్ గారు, జనసేన పార్టీ కలిసి కలవడం జరిగింది. బేసిక్ దీనికి వస్తుంది ఓకే నుంచి మనం టీవీ మైక్స్కి ఓకే కదండి, టీవీస్ వస్తాయి ఓకే. జనరల్ సెక్రటరీ శ్రీ సుధాకర్ రెడ్డి గారితో, అలాగే పొలిట్ బ్యూరో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నాగల్ గారు, మోదీ గారు, రామకృష్ణ గారితో అయితే నాయకులందరూ, ఇలా జనసేన పార్టీ నుంచి మనోహర్ గారు, మాదాస్ గారు, ఇలా పెద్దలందరూ ఈ 6 అంశాల మీద డిస్కషన్ చేయడం జరిగింది. ఒక ముఖ్యంగా మనకి పర్యావరణ కాలుష్యం మీద దీన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలో అది, అలాగే మైనింగ్ పాలసీ మీద అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీ మీద, అలాగే గతంలో మేము చేసింది జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తనకు నివేదికని, దాని అంశాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే వచ్చే రాబోయే ఎన్నికల్లో కలిసి ఎలా వెళ్ళాలి అనేది వీటి మీద ఒక కొన్ని మేజర్ ఫస్ట్ 6-7 ఇష్యూస్ మీద చాలా బాగా డీప్గా మాట్లాడడం జరిగింది. అలాగే ఎన్నికల్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఫిబ్రవరి తర్వాత నుంచి మేము అందరం కూర్చొని ఒక ఉమ్మడి ప్రణాళికని అలా సమగ్రం అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాం. అలాగే ఎలక్షన్ సంబంధించి ఈవీఎం ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, వీటిని ఎవరో దీన్ని రకరకాలుగా దీన్ని ట్యాంపరింగ్ చేస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఎలక్షనీరింగ్ ఎలా చేయాలనే దాని మీద కూడా ఒక దృష్టిలో ఉన్నాం. సో దీన్ని కొంచెం రీచ్ చేయాల్సిందిగా నేను మనోహర్ గారిని కొంచెం బ్రీఫింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. సుధాకర్ రెడ్డి గారు చేసి మనం దాంతో క్లోజ్ చేస్తాం. ఓకే, సో సుధాకర్ రెడ్డి గారిని ఒకసారి మీరు చెప్తాను. మైక్లో పెడితే ఏమిటొస్తుంది? పవన్ కళ్యాణ్ గారు, రాఘవేంద్ర గారు, మనోహర్ గారు, రామకృష్ణ గారు, మోదీ గారు, 3 రాజకీయ పార్టీల తరఫున అందరం కలిసి ఈరోజు ఏ ప్రధానమైనటువంటి సమస్యను రాబోయే కాలంలో ప్రజల్ని చేతులెత్తం చేసి ప్రజా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాలో వాటి గురించి ఒక అవగాహన కలవటానికి ప్రయత్నం చేశాం. మనోహర్ గారు జనసేన మిత్రులు ముందుగానే దీనిపైన పవన్ కళ్యాణ్ గారితో చర్చించి కొన్ని డాక్యుమెంట్లు తయారు చేశారు. ఇంట్లో కొన్ని సవరణలతో దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చాము. ఇందులో పర్యావరణానికి సంబంధించినంత వరకు మా పార్టీలు 3 చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ ఇవాళ దేశంలో తక్షణ కర్తవ్యంగా ఉంది. రాను కేవలం కాలుష్యం సమస్య వల్ల దేశంలో 1 లక్షల మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. పంటలు దెబ్బతింటుంది, వాతావరణం వేడెక్కుతుంది, అనేక రకాలైనటువంటి వాతావరణ విపత్తులు వస్తున్నాయి. వీటితో పాటు మన రాష్ట్రంలో కూడా మన నదులు, చెరువులు ఇవన్నీ కూడా కాలుష్యం చెందుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో బహుశా వీటి కారణంగానే ప్రత్యేకమైనటువంటి కొన్ని సమస్యలు వస్తున్నాయి. విద్యలో కిడ్నీలకు సంబంధించిన సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి దాన్ని రాష్ట్ర ప్రజల మొత్తం దృష్టికి తీసుకొచ్చారు. ఆ రకమైనటువంటి సమస్యలు ఇవన్నింటికీ పర్యావరణం ఎంతవరకు కారణమనే అంశం మీద కూడా ప్రభుత్వం ఇంతవరకు ఏ రకమైనటువంటి నిర్ధారణకు రాలేకపోయింది. ప్రాపర్ ఎంక్వైరీ కూడా ఇంతవరకు చేయలేకపోయారు. అలా అధ్యయనం చేసినటువంటి
అనేక అంశాలపైన ఇవాళకి ఇంకా ఖచ్చితమైనటువంటి స్పష్టత కూడా రాలేదు. కాబట్టి పర్యావరణ పరిరక్షణ ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భావించాం. దానికి లింక్ అయి ఉన్నదే మైనింగ్ పాలసీ కూడా. మైనింగ్ పాలసీకి సంబంధించి కూడా చాలా ఈ బాక్సైట్ తవ్వకం ఉత్తరాంధ్రలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలు కలిగించడం, ప్రజలు గ్రామాల వారీగా తిరుగుబాట్లు రావటం, ఆఖరికి ఇది హతకపోవటం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. మైనింగ్కు మా పార్టీలు వ్యతిరేకం కాదు, కానీ మైనింగ్కు సంబంధించినంత వరకు ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతులు, హేతుబద్ధమైన పద్ధతులు ఈ కార్యక్రమాలు జరగాలి. అవి సకలటువంటి నష్టపరిహారం ప్రజలకు లభించాలి. పర్యావరణ పరిరక్షణ జరగాలి. ఇల్లీగల్ మైనింగ్ జరగకూడదు. వీటన్నింటిపైన ఓ సకలటువంటి కాన్సెన్సస్ మొత్తం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటిలో కూడా రావాల్సి ఉంటుందని చెప్పని అభిప్రాయపడ్డాం. ఇది మన దగ్గరే కాదు, ఆ దేశం మొత్తం మీద కూడా ఇది ప్రధానమైనటువంటి సమస్య. మైనింగ్లో ఉన్నటువంటి పర్యావరణ సమస్యల కారణంగా గోవాలో మొత్తం గవర్నమెంట్గా మూసేశారు. 10,000 సంఖ్యలో కార్మికులు నిరుద్యోగులయ్యారు. ఆ రకమైనటువంటి సమస్య ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. అలాగే ల్యాండ్ హోల్డర్స్కు సంబంధించి అన్ఫేర్ ల్యాండ్ అక్విజిషన్, ఇలాంటి సమస్యలు కూడా మేము న్యాయబద్ధమైనటువంటి పద్ధతుల్లో 2013 ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ యాక్ట్, వీటిని సంపూర్ణంగా తూచా తప్పకుండా పని చేయాలని, అన్యాయమైనటువంటి పద్ధతుల్లో దీని మీద చేయకూడదని, బలవంతపు ఆక్రమణ కూడదని, అక్వైర్డ్ ల్యాండ్స్ను ఏకపక్షంగా తీసుకోకూడదని, వీటిపైన ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది. ఇంకా మిగిలినటువంటి అంశాల మీద ఇతర మిత్రులు వివరణ చేస్తారు. మిత్రులందరికీ నమస్కారం. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈరోజు సీపీఎం, సిపిఐ, జనసేన పార్టీలు సమావేశమైనవి. రాష్ట్రంలో ప్రజలను వేధిస్తున్న ప్రముఖమైన సమస్యలు కొన్నింటినీ చర్చించి ఏకాభిప్రాయం రావడం జరిగింది. ఇప్పుడే సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు మైనింగ్ సమస్యల మీద, అలాగే భూసేకరణ సమస్య మీద, పర్యావరణ సమస్య మీద, పౌర హక్కులు, మానవ హక్కులు ఏ రకంగా కాల్రాస్తున్నారు, సామాజిక న్యాయం ఏ రకంగా నష్టపోతున్నది, ఈ అంశాల గురించి కూడా చర్చించడం జరిగింది. అలాగే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు, ఆ భవిష్యత్తులో 3 పార్టీలు నిర్వహించాల్సిన పాత్ర గురించి, వీటి గురించి చర్చించడం జరిగింది. ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. మేము వచ్చిన ఏకాభిప్రాయాన్ని రాతపూర్వకంగా కూడా మీకు ఇస్తాం. ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైనది, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పచ్చిగా రాష్ట్రపతి మోసం చేసింది. వాగ్దానాలను అమలు జరపడంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికే ఈ విషయం మీద 3 పార్టీలు ఇంకా ఇతర కలిసి వచ్చే శక్తులని కూడా ఆందోళన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రజా ఉద్యమాలతో పాటు ఇప్పుడు రాజకీయ స్థాయికి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. వీటి మీద గురించి కూడా ఇప్పటికే చర్చించాం. కొన్ని విషయాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రాబోయే కాలం రాజకీయ పోరాటానికి సన్నద్ధం కావడం, ఇటు ప్రజా సమస్యల మీద ఒక ఆంధ్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి ఒక దీర్ఘకాలిక దృక్పథం, ఈ సంపద, ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే సంపద, ఈ రాష్ట్రం యొక్క వనరులు, ఈ రాష్ట్రం యొక్క నిధులు, గనులు, నీరు, ఈ భవిష్యత్ తరాలకి, నవతరాలకి చెందినవి. ఇప్పుడు రాజకీయంగా పరిపాలన చేసే పెద్ద పెద్దల వాళ్ళు కొట్టుకు రావడానికి, దూసుకోవడానికి కాదు అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసేది మా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ యువతరానికి ఒక చుక్కగా, అలాగే ఈ రాష్ట్ర రాజకీయాలు సచ్చైన పుచ్చైన ఒకరు ఓడిపోతే ఇంకొకరు అని చెప్పేసి కాకుండా నిజమైన
ప్రత్యామ్నాయంగా నిజమైన ప్రజాపక్షంగా ముందుకు రావాలని చెప్పేసి ఆకాంక్షతోటి ఈరోజు జనసేన పార్టీ ముందుకు వచ్చింది. కమ్యూనిస్టులు ఆ లక్ష్యంతో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాయి. ఈ మూడు శక్తులు కలిస్తే తప్పకుండా ఒక నూతన దృక్పథంతో నూతన డైరెక్షన్ తోటి రాష్ట్రం పురోగమించే అవకాశం ఉంది. అటువంటి ఒక సందేశం ఈరోజు ప్రజల ముందు ఉంచాలనే మా లక్ష్యం. అది ఈరోజు జనసేన పార్టీ చొరవతోటి ఆ సమావేశం అటువంటి సందేశం ఇస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. Any questions quickly? 2-3 questions. If you have any questions, ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి I leave it to you. Yeah, Sumit, ఒక్కసారి. From the Hindu, Sumit. Sorry again, sir. No, fundamentally it is, we've been working together for the last 1.5-2 years at a grassroots level. This particular occasion is more before to go into people alliance. We want to understand and we want to get a clarity on each issue, right from mining policy, right from Land Acquisition Act. Are we on the same page, on the same line of thinking? So unless we get a clarity, and we don't want to go the next step. I think we got a greater clarity, and we have a complete clarity on what kind of issues we're going to. So we took a step towards it long back, and we consolidated it today that we're going to go together. Yeah, how that part we're going to go later. Just let me take this question. అలా మేము అనుకుంటే ఫస్ట్ మాకు భావజాలం ప్రకారం మేము చేసే ప్రజా పోరాటాలు కానీ భావనా పరంగా మేమందరం ఒకే ఆలోచన విధానంతో ఉంటాం. అది మమ్మల్ని కలిపింది. అది ఒకసారి మేము క్షేత్రస్థాయిలో చేసిందే కాకుండా ఈసారి ఏంటంటే జాతీయ స్థాయి నాయకులు రాహుల్ గారు కానీ అంటే సుధాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ దృష్టిని కూడా పెట్టుకొని అంటే వాళ్ళ దృష్టిలో తీసుకొచ్చి మేము ఇట్లా ఉన్నాం అని చెప్పి వాళ్ళ కన్సెంట్ కూడా తీసుకోవడానికి ఒక ఏకాభిప్రాయం రావడానికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎలాగ దీన్ని పీపుల్ తర్వాత పోల్కి ఎలా వెళ్ళాలి ఈ అలయన్స్ తోటి అనే దృష్టిలోకి దీన్ని వెళ్ళడం జరిగింది. మిగతా పార్టీల ఈ అంశాలు మాకు రాలేదు. అంశాల మీద మేము మాట్లాడడానికి ఫిబ్రవరి నెలలో మేము కన్క్లూడ్ చేద్దాం అనుకున్నాం. Not only for Janasena Party meeting. కలిపి మేము అండర్స్టాండింగ్ కోసం ఏమండి ఈవీఎంస్ మీద మేము ఈ సమావేశంలో వచ్చినటువంటి అండర్స్టాండింగ్ ఏమిటంటే దానిపైన వచ్చినటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఉంది. ఈ మధ్యకాలంలో లండన్లో జరిగినటువంటి ఒక ఎక్స్పోజర్లో దీనిపైన దాన్ని ఈవీఎంస్ను కూడా హ్యాక్ చేసేటువంటిది ఒక ఆయన అక్కడ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో యాక్చువల్గా జరిగినటువంటి ఓటింగ్కు కౌంటింగ్లో వచ్చినటువంటి ఓట్ల సంఖ్యకు మధ్య తేడా వచ్చింది. దాంతోనే కొన్ని నియోజకవర్గాల్లో ఈ విజయాలు కూడా మారిపోయినాయి. సరిగ్గా దానివల్లనే ఈ ఓట్ల వల్ల జరిగిందా తెలియదు. ఈ రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇది ఇప్పటికి మోడర్న్ ఓటింగ్ సిస్టమే. దీనిపైన ఈ అనుమానాలు నివృత్తి చేసే బదులు మేము కేసులు పెడతామని మేము ఇంకోటి చర్చించమని చెప్పే బదులు ఈ ఈవీఎంస్ పైన అనుమానాలు నివృత్తి చేసేటువంటి పద్ధతుల్లో ఈ ఎలక్షన్ కమిషన్ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే మంచిదని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చాం. ఆ నిపుణుల కమిటీ అలాగే పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఇటువంటి దానిపైన చర్చ చేయవచ్చును. ఇవి మా అభిప్రాయం మాత్రం నిపుణుల కమిటీ ద్వారా చేసుకోవాలి. వీవీప్యాట్స్ గురించి కూడా మేము చర్చించాం. వీవీప్యాట్స్ కనీసం ఒక 10% అయినా అనుమానం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కౌంటింగ్ చేయటం ద్వారా
ఈ అనుమానాన్ని నివృత్తి చేసేటువంటి పద్ధతిలో జరగాలని చెప్పి. అది మేము 3 పార్టీలమి ఎవరి కార్యక్రమాలు వారు చేసుకునే హక్కు ఉంది, చెయ్యాలి కూడా. అలాగే మేము కూడా కలిసి కూడా చేస్తాం. ఇప్పుడు వరకు కలిసి చేసాం, రాబోయే కాలం కలిసి కూడా చేస్తాం. సార్ మీకు మా ఈరోజు జరిగిన డెలిబరేషన్స్ అన్ని కూడా మీకు 2-page నోట్ తయారు చేసామండి. మీ అందరికి కూడా వాట్సాప్ ద్వారా అది పంపించడం జరిగింది. దిస్ ఇస్ అ రెజల్యూషన్ విచ్ హెస్ బీన్ యునానిమస్లీ టు ఆల్ ద 3 parties. థ్యాంక్ యూ. ఏమండి, మైనింగ్ ఈజ్ నాట్ ఓకే ఫర్ అస్. మైనింగ్ హేతుబద్ధంగా ఉండాలి, సక్రమైన పద్ధతిలో జరగాలి. అన్ని చోట్ల ఇండిస్క్రిమినేట్గా మైనింగ్ చేయడానికి మేము వ్యతిరేకం. అక్కడ ప్రజల అంగీకారం లేకుండా చేయడానికి వ్యతిరేకం. We've also resolved that GO number 97 should be withdrawn. Okay, thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.